అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్టికల్ ఎలా బుక్ చేయాలి, స్పీడ్ పోస్ట్, రిజిస్టరు, అదేవిధంగా పార్సలు. బుక్ చేసిన ఆర్టికల్‌లో బ్యాగ్ ఎలా క్లోజ్ చేయాలి, అదేవిధంగా బ్యాగ్ ఎలా డిస్పాచ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాము. బీఓ నుంచి వచ్చిన ఆర్టికల్స్ ఏవైనా రిటర్న్స్ ఉన్నా కూడా మనం ఎలా ఫెచ్ చేయాలనేది కూడా క్లియర్‌గా తెలుసుకుందాము. సో, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఫర్దర్ ఇలాంటి I2.2.0 సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్‌లో పెట్టడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీకు దీనికన్నా ముందు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మీకు పైన కనిపిస్తున్న ఈ యొక్క థంబ్‌నెయిల్‌తో ఉంటుంది. డే బిగిన్ ఎలా చేయాలి, కౌంటర్ అలొకేషన్ ఎలా చేయాలి, అదేవిధంగా క్యాష్ రిక్వెస్ట్, షిఫ్ట్ బిగిన్ వీటి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. లేదనుకుంటే మీరు ప్లే లిస్ట్‌లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకే, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో, ముందుగా మనం ఆర్టికల్ బుక్ చేయాలంటే కౌంటర్ పిఏ అయితే మనం లాగిన్ అవ్వాలి. ముందుగా మనం కౌంటర్ పిఏని లాగిన్ అవ్వాలి. మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో, మీరు క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఒకవేళ మీరు షిఫ్ట్ బిగిన్ కాకపోతే మీరు కౌంటర్ ఆపరేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బిగిన్ యువర్ షిఫ్ట్ ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ షిఫ్ట్ బిగిన్ చేశాను కాబట్టి హైలైట్ అవ్వలేదు. లేదంటే ఇవన్నీ డిజేబుల్ ఉండి ఇది ఒక్కటే హైలైట్ ఉంటుంది. సో, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి బిగిన్ షిఫ్ట్ అయిపోతుంది. సో, మనకి షిఫ్ట్ బిగిన్ అయితేనే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయగలం. ఇప్పుడు మనమైతే ఒక ఆర్టికల్ బుక్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ క్విక్ బుక్ డొమెస్టిక్ అని ఉంది, ఇక్కడ మెయిల్ బుకింగ్ అని ఉంది. సో, ఈ రెండిట్లో మనం ఏదైనా చూసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్, ఇండియా పోస్ట్, పార్సల్. సో, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. సో, ఇక్కడ మీకు కొన్ని స్టార్ మార్క్స్ ఉన్నాయి. సో, స్టార్ మార్క్స్ ఉన్నట్టు కంపల్సరీగా అయితే ఫిల్ చేయాలి. సపోజ్ ఇక్కడ మీకు స్పీడ్ పోస్ట్ లెటర్ హైలైట్ ఉంది. మీకు రిజిస్టర్ పోస్ట్ బుక్ చేయాలనుకుందనుకోండి, ఇక్కడ రిజిస్టర్ మీద టిక్ చేసుకుంటే మీకు ఈ యొక్క బార్ కోడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందండి. మీకు చూపిస్తాను లైవ్లో. ఇక్కడ చూసుకోండి, ఆర్టికల్ బార్ కోడ్ వచ్చి ఆర్తో స్టార్ట్ అయింది రిజిస్టర్ కాబట్టి. సపోజ్ స్పీడ్ లెటర్ అనుకోండి, స్పీడ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఆర్టికల్ బార్ కోడ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో, సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా లేబుల్ అనేది జనరేట్ అవుతుంది. మనం సపరేట్గా లేబుల్ అయితే అందించిన అవసరం లేదు. సో, ఈ I2.0లో అయితే మనకైతే ఒక బెనిఫిట్ ఉందండి. సపోజ్ ఇప్పుడు రిజిస్టర్ లెటర్ బుక్ చేయాలనుకుంటే రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మొదట వచ్చి సెండర్ మొబైల్ నెంబరు, ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రిసీవర్ మొబైల్ నెంబర్, మనం ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిసీవర్ పిన్ కోడ్, సో ఎక్కడికైతే మనము పిన్ కోడ్ ఆ అడ్రస్లో అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా ఫిల్ చేసుకోవాలి. గ్రామ్స్, సపోజ్ 10 గ్రామ్స్ అనుకోండి. ఇక్కడైతే మనకి ఇక్కడ 10 గ్రామ్స్ ఎంటర్ చేయగానే ఇక్కడ చూసారు కదండి, బేస్ రేట్ 5 రూపీస్, రిజిస్టర్ ఛార్జెస్ 17 రూపీస్, మొత్తం 22 రూపీస్. మీరు కొంచెం కిందకి డౌన్ చేశారంటే ట్యాక్స్ కలిపి 26 రూపీస్ మనకు టోటల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ కాబట్టి మీరు ఒకవేళ అక్నాలజ్మెంట్ కానీ యాడ్ చేయాలనుకుంటే అక్నాలజ్మెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెండర్ డీటెయిల్స్, మీరు ఎవరైతే ఫ్రమ్ అడ్రస్, సెండర్ డీటెయిల్స్ అంటే ఫ్రమ్ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. సో, మీకు పిన్ కోడ్ కొట్టంగానే మీ యొక్క ఆటోమేటిక్గా ఎక్కడికైతే వెళ్ళిపోతుంది ఇలా డీటెయిల్స్ అనేది క్లియర్గా చూపిస్తుంది. సో, డిస్టిక్, సో మన పిన్ కోడ్ తీసుకొని సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ డిస్టిక్, స్టేట్ అనేది ఆటోమేటిక్గా మనకైతే చూపించేస్తాయి. ఒకవేళ మీరు బల్క్ అడ్రస్ అనుకోండి, సపోజ్ మీరు అడ్రస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అని టిక్ మార్క్ ఇస్తే నెక్స్ట్ వీటికి ఇక్కడ ఆటోమేటిక్గా ఓటీపీ, అంటే ఆ యొక్క ఎవరైతే మొబైల్ నెంబర్ ఉందో, ఎవరైతే మనకు రిజిస్టర్ బుక్ చేస్తారో వాళ్ళకైతే ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. అది మనము వెరిఫై ఓటీపీ వెళ్ళిపోయిన తర్వాత
వెరిఫై కొడితే వెరిఫై అయిపోతుంది. అంటే ఆ యొక్క అడ్రస్ అనేది మనకు సేవ్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా సరే మనకు ఆటోమేటిక్గా అడ్రస్ అనేది చూపించేస్తుంది అనమాట. నెక్స్ట్ రిసీవర్ అడ్రస్, ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్. నేను ఊరికే నార్మల్గా కొడుతున్నానండి. ఇక్కడ మనకి పిన్ కోడ్ కొట్టంగానే ఏ ఆఫీస్ అని చూపిస్తుంది. ఆ ఆఫీస్ నేమ్ అది సెలెక్ట్ చేయగానే ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా స్టేట్ యొక్క డిస్ప్లే అయిపోతుంది. మీరు ఈమెయిల్ అంటే ఈమెయిల్ కూడా. సో ఇవన్నీ ఎందుకంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది మనం బుక్ చేసిన వెంటనే వాళ్ళకైతే ఒక మెసేజ్ రూపంలో అయితే బుక్ చేసామని చెప్పి తెలియచేయడానికి. ఇక్కడ రిటర్న్ డీటెయిల్స్ ఫర్ నెక్స్ట్ బుకింగ్ అంటే టిక్ మార్క్ ఇచ్చామంటే ఒక బల్క్ వచ్చాయనుకోండి, ఒక 2, 3 మనము అటు క్లిక్ చేసినాక ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఇంకొక లెటర్ తీసుకుంటుంది అనమాట. మనం డైరెక్ట్గా ఒకరికైతే డైరెక్ట్గా మనం పేమెంట్ కొట్టేస్తాం. ఇక్కడ చూసారు కదా ఆర్టికల్ ఆటోమేటిక్గా జనరేట్ అయింది. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ బై మిస్టేక్ తప్పు ఏదన్నా మన మిస్టేక్ కొట్టింటే ఇక్కడ రీసెట్ కొడితే మొత్తం పోతాయండి. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ కార్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ని మనము బుక్ చేసుకోవడానికి. లేదు ఒకే ఆర్టికల్ ఉంది, ఒకే ఆర్టికల్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ పేమెంట్ హిస్టరీ లేదు, మనం ఏమైనా మిస్టేక్ చేసామా చూసుకోవచ్చు ఒకసారి. వ్యూ కార్ట్ అంటే ఆ కార్ట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అన్నమాట ఆర్టికల్ అనేది. ఇది ఇక్కడ. సో ఫ్రమ్ ఆర్టికల్ టైప్ రిజిస్టర్ లెటర్, నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎవరికి వెళ్తుంది, ఎక్కడ పిన్ కోడ్, ఇవన్నీ. ఒకవేళ బై మిస్టేక్ అయింది అప్పుడు మీరు ఇక్కడ డిలీట్ కొడితే డిలీట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి బుక్ చేసుకోవాలి. సో కరెక్ట్గా ఉంది, ఓకే. ఇప్పుడు పేమెంట్, ఇక్కడ పేమెంట్ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి, ఒకటే ఉంది కాబట్టి. పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్లు చూపిస్తుంది, క్యాష్, యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్. క్యాష్ అయితే వాళ్ళు క్యాష్ ఇచ్చారంటే క్యాష్ తీసేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అమౌంట్ కలెక్టెడ్ 26 రూపీస్ ఎస్ అని కొడితే మనకైతే రిసిప్ట్ అయితే రావడం జరిగింది. లేదు వాళ్ళు ఫోన్పే చేయాలనుకుంటున్నారు అంటే అప్పుడు యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనకైతే స్కానింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ అతను స్కాన్ చేసిన వెంటనే అతను అమౌంట్ పే అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకి వెరిఫై పేమెంట్ అని వస్తుంది. ఈ వెరిఫై పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇలా అయితే మనం పేమెంట్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ అడుగుతుంది. మీకు రిసిప్ట్లు 2 వస్తాయండి. ఒకటి డాట్ మ్యాట్రిక్స్ వస్తుంది, 2 మామూలు లేజర్ ప్రింట్ కూడా వస్తుంది. మీరు ఇందులో అయితే మీరు ప్రింట్ తీసుకోవచ్చు, అందులో అయితే మనం అయితే తీసేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు పేమెంట్ క్యాష్ అనుకోండి, క్యాష్ ఎస్ అని కొట్టేస్తే ఆర్టికల్ అనేది అమౌంట్ కలెక్ట్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూసారు కదా డాట్ మ్యాట్రిక్స్ అండ్ థర్మల్ ప్రింట్ 2 చూపిస్తాయి అనమాట. మనము సపోజ్ డాట్ మ్యాట్రిక్స్ మనకి నార్మల్గా ఇస్తుంటాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్. సో ప్రింట్ అని సెలెక్ట్ చేస్తే మనకైతే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఎస్ సక్సెస్ఫుల్లీ నో ఫెయిల్డ్ అని, అంటే ప్రింట్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇక్కడ మీకు ఈ బ్లాంక్ ఉంది కదా, ఇక్కడైతే ఇదిగో ఇక్కడ చూసారు కదా ఎలా వస్తుందో, ఇలా మనకైతే ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా పీడిఎఫ్ సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకునే అవసరం లేదంటే క్యాన్సిల్ కొట్టేయండి. ఇక్కడ ఒకటి డౌన్లోడ్, 2 ప్రింట్. సో ప్రింట్ అనుకుంటే డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చేయచ్చు. ప్రింట్ ఈ విధంగా మనకి రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఎస్ సక్సెస్ఫుల్గా మనకైతే ఆర్టికల్ బుక్ అయిపోయింది. ఎస్. సో ఇప్పుడు మనం అయితే సక్సెస్ఫుల్గా ఒక ఆర్టికల్ రిజిస్టర్ అయితే మనం బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకొకటి చెప్పడం మర్చిపోయండి, ఇక్కడ ప్రీపెయిడ్ అని ఉంది కదా, ఆల్రెడీ కొంతమంది అయితే స్టాంప్స్ అంటించుంటారు. వాళ్ళకైతే పోస్టేజ్ స్టాంప్స్ ఎంటర్ చేసి అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి డిడక్షన్ అయిపోతుంది. లేదు సర్వీస్ అయితే మనం సర్వీస్ స్టాంప్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా రిజిస్టర్ లెటర్ బుక్ చేయడం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ మనము బుక్ చేసిన ఆర్టికల్ని బ్యాక్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ క్లోజ్. బ్యాగ్ అంటానే బ్యాగ్ సంబంధించిన ఏదైనా సరే కౌంటర్ పిఎక్స్ లాగిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా బ్యాగ్ మేనేజ్మెంట్ ఉంది కదా, బ్యాగ్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా బ్యాగింగ్ ఆపరేషన్, మనము బ్యాగింగ్ ఆపరేషన్ బ్యాగ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. సో మనకు కావాల్సింది బ్యాగు క్లోజ్ చేయాలి, డిస్పాచ్ చేయాలి. బ్యాగ్ ఆపరేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫెచ్ ఫ్రమ్ కౌంటర్. సో ఫెచ్ ఫ్రమ్ కౌంటర్ అంటే ఏంటంటే
మనము B1 నుంచి వచ్చిన ఆర్టికల్స్, కౌంటర్ నుంచి వచ్చిన ఆర్టికల్స్, అదేవిధంగా రిటర్న్ వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కలిపి ఇక్కడ మనకి ఫెచ్ అవుతాయి అన్నమాట. ఎలా అంటే ఇక్కడ సో ముందు కౌంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం కౌంటర్ 1 కాబట్టి కౌంటర్ 1 సెలెక్ట్ చేసుకున్నాం. లేదు అనుకుంటే మీరు రిటర్న్ వచ్చాయి, ఇక్కడ చూసారు కదా, ఇండెక్స్ ఆర్టికల్స్, డెలివరీ బ్రాంచ్, రిటర్న్ ఫ్రమ్ బ్రాంచ్ ఆఫీసు. సో మీకు డౌట్ అనుకుంటే అన్ని సెక్షన్లు యాడ్ చేసేయండి. యాడ్ చేయాలంటే ఒకేసారి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే అన్నీ యాడ్ అయిపోతాయి. అన్నీ యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఫెచ్ ఉంది కదా, ఫెచ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ 2 రిజిస్టర్ లెటర్స్ ఉన్నాయి. ఈ 2 రిజిస్టర్లు మనము డిస్పాచ్ చేయాలి, బ్యాగ్ క్లోజ్ చేయాలి. సో లేదు ఇందులో ఒకటే చేయాలనుకుంటే ఒకటి మాత్రం టిక్ ఇచ్చుకోవచ్చు. లేదు నేను 2 ఆర్టికల్ని బ్యాగ్ క్లోజ్ చేయాలనుకుంటే 2 ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకో. పైన ఇక్కడ సెలెక్ట్ చేస్తే అన్ని ఆర్టికల్స్ సెలెక్ట్ అయిపోతాయి. ఇక్కడ 2 ఐటమ్స్ సెలెక్టెడ్ అని వచ్చింది. నెక్స్ట్ యాక్సెప్ట్ ఆర్టికల్స్, ఇక్కడ యాక్సెప్ట్ ఆర్టికల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ ఓల్డ్ ఆర్టికల్స్ డి వాంట్ కంటిన్యూ అంటే మనము ఏదైనా ఒకటి ఆర్టికల్ బుక్ చేయకుండా, అదే క్లోజ్ చేయకుండా మర్చిపోయి ఉంటే ఆల్రెడీ మనకి బ్యాక్ ఆఫీస్లో మార్క్ పెండింగ్ ఆర్టికల్స్లో ఉంటాయి కదండి, అలాగా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అవి మనం వాటిని కూడా సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అది టిక్ మార్క్ తీసేసి మిగతా ఏ అయితే ఆర్టికల్స్ ఉన్నాయో ఈ రోజు వచ్చిన వరకే మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డి వాంట్ కంటిన్యూ ఉంది, ఎస్. లేదనుకుంటే నో కొట్టాలి, ఎస్. నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో బుకింగ్ అండ్ రిటర్న్ డేటా ఆర్టికల్స్ సక్సెస్ఫుల్గా రిసీవ్ చేసుకున్నాం, అంటే కౌంటర్ నుంచి తీసేసుకున్నాం. నెక్స్ట్ బ్యాగ్ మేనేజ్మెంట్, అంటే మనకి కౌంటర్ నుంచి ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాగ్ క్లోజ్ ఎట్ పిఓ, అంటే పోస్ట్ ఆఫీస్, మనం బ్యాగ్ క్లోజ్ చేయాలి. సో ఆర్టికల్ బుక్ చేసాము, తర్వాత కౌంటర్ నుంచి మనం ఫెచ్ చేసుకున్నాము, అప్పుడు ఆర్టికల్ అయితే క్లోజ్ చేయాలి బ్యాగు. ఇక్కడ ఆఫీస్ నేము, నెక్స్ట్ స్పీడు, నెక్స్ట్ టీడీ, నెక్స్ట్ ఫెచ్ క్లిక్ చేసుకోవాలి. ఇలా ఫెచ్ కొట్టగానే మీరు ఏమైతే బుక్ చేశారో, ఏవైతే రిటర్న్ ఉన్నాయో, ఏవైతే B1 నుంచి వచ్చే ఆర్టికల్స్ అన్ని ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఎక్స్పెక్టెడ్ ఆర్టికల్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సో ఈ ఆర్టికల్స్ అన్నీ మనం ఇక్కడ స్కాన్ చేయాలి. ఆర్టికల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసిన తర్వాత యాడ్, చూసారు కదా, అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. సో ఈ ఆర్టికల్ని మనము ఇప్పుడు క్లోజ్ చేసేయాలి. ఆర్టికల్ అయితే ఇక్కడ రిసీవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఒకవేళ సపోజ్ ఇంకా ఆర్టికల్స్ వస్తాయి, ప్రజెంట్ రాలేదు, B1 నుంచి ఇంకా రాలేదు, అలాంటప్పుడు ఏం చేస్తామంటే సేవ్ డ్రాఫ్ట్, అంటే ఆర్టికల్ సేవ్లో పెట్టేస్తాం. లేదు ఇప్పుడు నేను బ్యాక్ క్లోజ్ చేసేయాలి అనుకుంటే ఇప్పుడు బ్యాక్ క్లోజ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. క్లోజ్ బ్యాగ్, ఇక్కడ స్కాన్ బ్యాగ్ నెంబర్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, క్లోజ్ బ్యాగ్ అండ్ ప్రింట్ మేనిఫెస్ట్, క్లోజ్ బ్యాగ్ విత్ సిస్టమ్ జనరేట్ లేబుల్, అంటే మనం మాన్యువల్గా అయినా బ్యాగ్ని లేబుల్ స్కాన్ చేయొచ్చు. లేదు అనుకుంటే క్లోజ్ బ్యాగ్ మీద సెలెక్ట్ చేస్తే ఈ సిస్టమ్ జనరేట్ లేబుల్ ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది. మనం క్లోజ్ బ్యాగ్ విత్ సిస్టమ్ జనరేట్ లేబుల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక చూసారు కదా, ఆర్టికల్ నెంబర్, అదేవిధంగా EBX మనకి ఆటోమేటిక్గా అదేంది స్పీడ్ కాబట్టి అదే స్పీడ్ ఆర్టికల్ కాబట్టి జనరేట్ చేసుకునింది. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఒకటి. ఇక్కడ మనము ఆ యొక్క ఎంప్లాయీ సూపర్వైజర్ సైన్ చేసేసి దీన్ని డిస్పాచ్ చేసేస్తాం. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చుకోవచ్చు. సో అర్థమైంది కదండి బ్యాక్ క్లోజ్ ఎలా చేయడము. సో చాలా బాగుంది, చాలా చాలా ఈజీగా ఉంది. సో ఈజీ అనండి. నెక్స్ట్ బ్యాక్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, బ్యాగ్ డిస్పాచ్ చేయాలి. సో బ్యాగ్ మేనేజ్మెంట్, మీరు బ్యాగ్ సంబంధించింది ఏదైనా సరే బ్యాగ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోవాలి. బ్యాగింగ్ ఆపరేషన్, ఇక్కడ బ్యాగ్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాగ్ డిస్పాచ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ షెడ్యూల్ ఐడి సెలెక్ట్, ఇది బుక్ చేసాం కదా, ఇలా ఫెచ్ కొట్టంగానే రైట్ సైడ్లో ఎక్స్పెక్ట్ బ్యాగ్ దగ్గర అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ బ్యాగ్ నెంబర్ మనము స్కాన్ చేయాలి. సో స్కాన్ చేస్తే బ్యాగ్ వెయిట్ సపోజ్ ఎంత ఉంటే అంత. నెక్స్ట్ యాడ్,
యాడ్ క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ వచ్చింది చూసారా. ఇక్కడ ఎన్ని బ్యాగులు ఉంటాయి ఇక్కడ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని సెలెక్ట్ అయిపోతాయి. సో 1 ఐటమ్ సెలెక్ట్, ఒక బ్యాగ్ క్లోజ్ చేసాం కాబట్టి 1. ఇక్కడ సేవ్ అయిన చేసుకోవచ్చు లేదా డిస్పాచ్ బ్యాగ్, ఇక్కడ డిస్పాచ్ బ్యాగ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో సేమ్ ఇందాకలాగా మనం ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తున్నాము, ఏ బ్యాగ్ నెంబర్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ అయితే ప్రింట్ ఇచ్చుకోవచ్చు. చూసారు కదండి, మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో నెక్స్ట్ 1 by 1 పెట్టడం జరుగుతుంది. సో ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, అదేవిధంగా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.